వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. కంచికచర్లలోని గ్యాస్ ఏజెన్సీని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీకి భారీ పెనాల్టీ విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ప్రస్తుతానికి మూసివేయడం లేదని, మరోసారి ఫిర్యాదులు వస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. సో హోటల్స్ కి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో డొమెస్టిక్ అయితే అసలు షార్టేజ్ లేదు. జస్ట్ దాట్ పబ్లిక్ అంతా భయపడి వచ్చేస్తున్నారు అండ్ ఎక్కువ ఇప్పుడే కావాలి అని అడుగుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్ ద్వారా బుక్ చేసి డెలివరీ బాయ్స్ పక్కదారి పట్టిస్తున్నారు గ్యాస్. అది కస్టమర్స్ నుంచి వస్తుంది గత 20 డేస్ నుంచి. దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఆల్రెడీ మీరు చెక్ చేశారు. చెక్ చేసిన దాంట్లో మీరు ఆల్రెడీ తేలింది. దాని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాని గురించి మీరు ఏం చెప్తారు ఉన్న ప్రజలకి? ఒకటి, మేము మామూలు టైంలో అయితే ఈ గ్యాస్ ఏజెన్సీని కూడా మూసేయాలి. కానీ ఇప్పుడు మూసేస్తే ఇక్కడ ఉన్న 20,000 మంది ప్రజలు ఇబ్బంది పడిపోతారు. సో దీనికి మేము షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తాము. దాని తర్వాత వీళ్ళ మీద పెనాల్టీ వేస్తాము. సో ఆల్రెడీ ఇక్కడ కూడా కొన్ని నోట్ చేశాను. సో పెనాల్టీ వేస్తాము. ఇలా జిల్లాలో వేరే ఏజెన్సీస్ లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీ కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. డిజిటల్ పేమెంట్ అనేది ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? దాని గురించి మీరు నందిగామ మండలం చందాపురం సబ్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆశా వర్కర్స్ యూనియన్ నిరసన తెలియజేశారు. కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. కనీస వేతనం ₹26,000 అమలు చేయాలని కోరారు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను. రద్దు చేయాలి 4 కార్మిక వ్యతిరేక చట్టాలను. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ డేను. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికుల బ్లాక్ డేను. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కార్మికుల బ్లాక్ డేను. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను. జగ్గయ్యపేట శివారులోని ఆటోనగర్లో కెమికల్ కంపెనీలను మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో స్థానికులు అధికారుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో బోర్లో నుంచి వచ్చిన కెమికల్ వాటర్ని వైసీపీ నేత ఇంటూరి రాజగోపాల్ చిన్న అధికారులకు చూపించి అదే నీటిని కెమికల్ బోర్డు అధికారిపై పోశారు. దీంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. అసలు చేతిలో పోసుకోండి. ఇప్పుడు నేనున్నా ఎత్తుమే పోసుకున్నా, ప్రజల కోసం నేను ఎత్తుమే పోసుకున్నా. మీరు చేయగడుకోండి. మీరు చేయగడుకోండి. మీరు చేయగడుకోండి. మీరు పొల్యూషన్ సంబంధించిన అధికారులు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఈ సమస్య పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చాము. ఇది అసలు వాసన చూడండి ఎలా బాగుందా? బాగుందా? నేను నా ప్రజల కోసం మీరు పోసుకోండి. మీరు పోసుకోండి. ఎత్తున పోసుకోండి. 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 ఏమన్నా దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్లినంత మాత్రాన సామాజిక స్థితిగతులు మారవని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 1937లోనే స్పష్టం చేశారని ఏపీ ఎస్సీ/ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కురగంటి రాంబాబు అన్నారు. మంగళవారం నందిగామలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా, రిజర్వేషన్లు, ఇతర హక్కుల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదన్నారు. జై భీమ్. దళితులు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన వాళ్ళ యొక్క స్థితిగతులు మారవని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1937 సంవత్సరంలోనే స్పష్టం చేయడం జరిగినది. అలాగే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 14, 15 మరియు 25కి ఆనరబుల్ సుప్రీంకోర్టు యొక్క తీర్పు పూర్తిగా విరుద్ధంగా ఉందనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్టికల్ 25 అనేది మత స్వాతంత్ర హక్కు కాబట్టి ఎవరైనా సరే దాని ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నదని చెప్పి రాజ్యాంగం స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని పునరాలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు స్వయంగా పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యలగాల నూకానమ్మ యాదవ్. గ్రామంలో
కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి తదితర వివరాలను స్వయంగా నూకానమ్మ యాదవ్ లబ్ధిదారులకు వివరించారు. ముఖ్యంగా ఈ మా అమ్మగారికి నందిగామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం తోటరోలపాడు గ్రామం సుమారుగా 104 సంవత్సరాల నుంచి 108 సంవత్సరాల లోపల వయసు ఉంటుందని ఇక్కడ వాళ్ళ మనవడు చెప్పడం జరిగింది. చాలా పెద్ద వయసు. మేము చిన్నప్పటి నుంచి ఈ పెద్దావిడ ఇలానే ఉంది. కానీ ఈ వయసులో కూడా పింఛన్ తీసుకుంటూ ఇంకా జీవించే ఉండడం వల్ల ఆమె చాలా సంతోషంగా ఈ పింఛన్తోనే బతుకుతుంది. చాలా పేద కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి అలాగే నందిగామ ఎమ్మెల్యే గారి తంగిరాల సౌమ్య గారికి కూడా ఈ పింఛన్ ఇంకా ఇస్తున్నందుకు ఏమా జీవనం చాలా హ్యాపీగా జరుగుతుంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ వయసులో పెద్దావిడికి పింఛన్ వేయటం బాగుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె చెప్పడమైనది.